Hi everyone. So welcome back to this video. ఇందులో పేజింగ్ అంటే ఏంటి, విచ్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ టెక్నిక్. దీనికి హార్డ్వేర్ సపోర్ట్ ఏం కావాల్సి వస్తుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ పేజింగ్ అనేది చూద్దాము. లాస్ట్ వీడియోస్ లో మనం కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో పేజింగ్ ఈస్ ఎ సొల్యూషన్ టు ఓవర్కమ్ ది external fragmentation problem. Let's see how it is done. Okay, so indulo the first thing that we need to look at is paging is a memory management technique which allows a process physical address space to be non-contiguous. Memory lo mottham address space ante oka process mottham oke chota undalsina pani ledu. This memory management technique allows a process to be distributed in the physical address space. So physical address space lo mottham process ni oke chota nenu place cheyalsina pani lekunda I can scatter it anywhere I want to. So this is that kind of memory management technique. And paging avoids external fragmentation and the associated need for compaction. So external fragmentation ante mee andaru gurtundi kada. So manaki there is enough space in the memory to place a new process, బట్ అన్ఫార్చునేట్లీ ఆ మెమరీ స్పేస్ అంతా ఒకే చోట ఉండకపోవటం వలన నా ప్రాసెస్ పట్టదు. దాన్ని ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ కారణం హోల్స్ గా తయారవుతాం. మెమరీ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి హోల్స్ అయిపోతాయి. అవన్నీ ఒక చోట కలిపితే మనకి సఫిషియెంట్ స్పేస్ ఉంటుంది. కానీ అదంతా ఒక చోట లేకపోవడం వల్ల నేను కొత్త ప్రాసెస్ ని మెమరీలోకి తీసుకురాలేదు. దాన్ని ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లం అంటాను. We can say compaction is a solution for external fragmentation problem, but compaction is expensive. So compaction అంటే ఏం చేస్తుందంటే ప్రాసెస్ అన్ని ఒకవైపు, ఈ హోల్స్ అన్ని ఒకవైపు తీసుకొస్తే it will create one chunk of available memory space. But at what expense? You have to move each and every process, you have to change everything, you have to reload everything. అందుకని యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్ do not allow compaction. కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ కి మనం పేజింగ్ తో ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేయొచ్చు. పేజింగ్ అవాయిడ్స్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ది అసోసియేటెడ్ నీడ్ ఫర్ కంపాక్షన్, విచ్ ఆర్ ద టూ ప్రైమరీ ప్రాబ్లమ్స్ దట్ ప్లేగ్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. సో పేజింగ్ అనేది ఎంత పాపులర్ అంటే ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎయిదర్ ఇట్ మైట్ బి ఫర్ సర్వర్స్ రన్నింగ్ ఆన్ లార్జ్ సర్వర్స్ ఆర్ ఈవెన్ ఆన్ ది మొబైల్ డివైసెస్. పేజింగ్ ఈస్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్. Paging is implemented through cooperation between the operating system and the computer hardware. So operating system, existing hardware, ఈ రెండింటి మధ్య కోఆపరేషన్ తో మనం పేజింగ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏంటి సార్ అసలు పేజింగ్ ఇంప్లిమెంటేషన్ చేయటం అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్స్ ఏంటి? నౌ పేజింగ్ కాన్సెప్ట్స్ లో మనం చదువుకోవాలి అంటే దెర్ ఆర్ టూ ప్రైమరీ టర్మ్స్. రెండు టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫ్రేమ్స్, ఇంకోటి పేజెస్. సో ఫ్రేమ్ అంటే ఏంటి, పేజ్ అంటే ఏంటి? You know that we have two things, right? Okatemo logical address space of the page or of a process, and the other one is your main memory, which is physical memory. So here the basic method for implementing paging involves breaking the physical memory into fixed sized blocks called as frames. మీ మెయిన్ మెమరీని నేను పీసెస్ కింద విడగొడతా, ఫిక్స్డ్ సైజ్డ్ బ్లాక్స్ అండ్ ఈక్వల్ సైజ్డ్ బ్లాక్స్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్స్. And at the same time breaking the logical memory into blocks of same size called as pages. Process logical address space name pages కింద విడగొడతా. అదే సైజ్ లో ఫిజికల్ మెమరీని కూడా సేమ్ సైజ్డ్ ఫ్రేమ్స్ కింద విడగొడతాను. When a process is to be executed, its pages are loaded into any available memory frames from their source. అంటే ఏంటంటే ఎప్పుడైతే నేను ఉన్న మెమరీ మొత్తాన్ని ఫ్రేమ్స్ కింద విడగొట్టానో నాకు అన్ని ఖాళీలు ఉంటాయి. ఒక ప్రాసెస్ ని ఎప్పుడైతే మెమరీలోకి తీసుకురావాలి అనుకుంటున్నానో, ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రాసెస్, ఇట్ హ్యాస్ టు బి బ్రాట్ ఇన్ టు ది మెయిన్ మెమరీ. అలాంటి మెయిన్ మెమరీ తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళం, ఒకే చోట ఉండాలి అలొకేషన్ మొత్తం అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. నౌ ఐఎమ్ సేయింగ్ దట్ వన్స్ ది ప్రాసెస్ అడ్రస్ స్పేస్ ఈస్ బ్రోకెన్ అప్ ఇన్ టు పేజెస్, దీస్ పేజెస్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ టు ఎనీ అవైలబుల్ ఫ్రేమ్. నీకు ఎక్కడ ఫ్రేమ్ ఖాళీగా ఉంటే అక్కడ ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ది బేసిక్ మెథడ్ బిహైండ్ పేజింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ద బ్యాకింగ్ స్టోర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజ్డ్ బ్లాక్స్. ఈ బ్యాకింగ్ స్టోర్ అంటే ఏంట్రా అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ డిస్క్ డ్రైవ్ అనుకుందాం. మీ హార్డ్ డిస్క్ అనుకోండి, సెకండరీ స్టోరేజ్ అనుకోండి. దాన్ని కూడా యూ డివైడ్ ఇంటూ ఫిక్స్డ్ సైజ్డ్ బ్లాక్స్.
that are the same size as your memory frames or clusters of multiple frames. సో ఫ్రేమ్ కింద నువ్వు ఎలా అయితే విడగొడుతున్నావో అదే సైజ్ లో బ్యాకింగ్ స్టోర్ లో కూడా ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ పెడతావు. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు స్వాప్ ఇన్ అండ్ స్వాప్ అవుట్ ద పేజెస్ ఆర్ ఈవెన్ ప్రాసెసెస్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఈస్, ఇందులో సిపియు జనరేట్ చేసే ప్రతి అడ్రస్ లోనూ రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి పేజ్ నెంబర్ అంటాము పి, అండ్ రెండోది పేజ్ ఆఫ్సెట్ డి అంటాము. ద పేజ్ నెంబర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఇండెక్స్ ఇంటూ ఏ పేజ్ టేబుల్ పర్ ప్రాసెస్. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రాసెస్ కి ఒక పేజ్ టేబుల్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాసెస్ సంబంధించిన పేజెస్ మెయిన్ మెమరీలో ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు. ఏ ఫ్రేమ్ ఫ్రీగా ఉంటే ఆ ఫ్రేమ్ లో నేను ప్లేస్ చేయొచ్చు ఒక పేజ్ ని తీసుకెళ్లి. మరి ఎక్కడ ఉంది అనేది ప్రాసెస్ తెలియాలిగా. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ప్రాసెస్ ఐ మెయింటైన్ ఏ పేజ్ టేబుల్. ఆ పేజ్ టేబుల్ లో ఏముంటాయి సార్, నా పేజెస్ మెమొరీలో ఏ ఫ్రేమ్ లో ఉన్నాయో నోట్ చేసి పెట్టుకుంటాను. ద పేజ్ టేబుల్ కంటైన్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్ ఇన్ ఫిజికల్ మెమరీ. సో ఏం చేస్తుంది, దిస్ బేస్ అడ్రస్ is combined with the page offset to define the physical memory address that is sent to the memory unit. దాని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు సిపియు జనరేట్ చేసే ప్రతి ఒక్క అడ్రస్ లోను పేజ్ నెంబర్ ఉంటుంది పి, అండ్ దాంట్లో ఆఫ్సెట్ డి ఉంటుంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టూ వాల్యూస్ ఇన్ ఎవ్రీ అడ్రస్ దట్ ఈస్ జనరేటెడ్ బై ద సిపియు. సో ఈ పేజ్ నెంబర్ ని నేను ఏ ఫ్రేమ్ లో ఉంది అని చెప్పేది ఐ విల్ మెయింటైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ పేజ్ టేబుల్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇట్ విల్ బి మచ్ మోర్ క్లియర్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ యువర్ ప్రాసెస్ P1 అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ ప్రాసెస్ P1, రైట్? సో ప్రాసెస్ P1 ఎంత సైజ్ అన్నా ఉండొచ్చండి. ఈ ప్రాసెస్ P1 ని నేను ఇప్పుడు ఈ లాజికల్ అడ్రస్ స్పేస్ ని పేజెస్ కింద విడగొట్టా. సో దిస్ ఈజ్ ది లాజికల్ మెమరీ ఆర్ ద లాజికల్ అడ్రస్ స్పేస్ ఆఫ్ P1. అండ్ ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయి, 1 2 3 4. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 పేజెస్, రైట్? ఇది నా ర్యామ్. ఇక్కడ కనిపిస్తున్నది దిస్ ఈజ్ మై ర్యామ్ ఆర్ యువర్ మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీలో ఈ పేజ్ సైజ్ ఎంత ఉందో అదే రేంజ్ లో ఉన్న మెమరీ మొత్తాన్ని ఈక్వల్ సైజ్ అండ్ ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ కింద విడగొట్టా. సో టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఐ గాట్? 8 ఫ్రేమ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఇక్కడ ఐ హ్యావ్ 8 ఫ్రేమ్స్. అదేగా మనం మాట్లాడుకుంది. పేజింగ్ అంటేనే మెయిన్ మెమరీ అంటే మీ మెయిన్ మెమరీని ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ లో, దోస్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్స్ అంటాము. అలానే ప్రాసెస్ లాజికల్ అడ్రస్ స్పేస్ ని ఈక్వల్ సైజ్ పేజెస్ కింద విడగొడితే దాన్ని పేజెస్ ని పేజెస్ అంటాము, బ్లాక్స్ ని. అదే మెయిన్ మెమరీని విడగొడితే ఫ్రేమ్స్ అని అంటాము. ఇప్పుడు ఈ పేజెస్ ని ఈ ప్రాసెస్ P1 అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను అనుకోండి. In order to execute P1, this P1 must be brought into the main memory. సో P1 ని నేను మెయిన్ మెమరీలోకి తీసుకురావాలి. ఇంతకు ముందు తీసుకురావాలి అంటే P1 మొత్తాన్ని తీసుకొచ్చి డంప్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. P1 ని తీసుకురావాలంటే దీనిలో మొత్తం 4 పేజెస్ ని తీసుకొచ్చి నేను మెయిన్ మెమరీలో ప్లేస్ చేయాలి. ఒక ఫ్రేమ్ లో ఎన్ని పేజెస్ పడతాయి? ఒక్క పేజే పడుతుంది. 1 page fits into 1 frame. So out of these 8 frames that are available here, I can place these pages anywhere I want. ఈ 4 పేజీలని నాకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ ఫ్రేమ్ లో కావాలంటే ఆ ఫ్రేమ్ లో ప్లేస్ చేయొచ్చు. కానీ సార్ మరి మ్యాపింగ్ ఎలా కుదురుతుంది సార్? ఇది లాజికల్ స్పేస్, ఇది ఫిజికల్ అడ్రస్ స్పేస్ కదా, మరి మ్యాపింగ్ ఎలా చేస్తారు? ఫర్ దట్ మ్యాపింగ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ ఎ డేటా స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ పేజ్ టేబుల్ విచ్ విల్ టెల్ మీ వేర్ మై పేజెస్ ఆర్ ఇన్ విచ్ ఫ్రేమ్స్. చూడండి, పేజ్ నెంబర్ 0 ఏ ఫ్రేమ్ లో ఉంది? ఫ్రేమ్ నెంబర్ 1 లో ఉంది. సో దిస్ ఈజ్ మై page number, this value is my frame number. Okay, so page number కు నాకు పేజ్ నెంబర్ 1 కావాలి. సో పేజ్ 1 ఎందులో చూపిస్తున్నాను? పేజ్ నెంబర్ 1 ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రేమ్ నెంబర్ 4. ఫ్రేమ్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళి దాన్ని యాక్సెస్ చేస్తాను. పేజ్ నెంబర్ 2 కావాలి. పేజ్ నెంబర్ 2 ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రేమ్ నెంబర్ 3. సో నేను ఫ్రేమ్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళి దాన్ని యాక్సెస్ చేస్తాను. అలానే పేజ్ నెంబర్ 3 ఎక్కడ ఉంది? ఫ్రేమ్ నెంబర్ 7 లో ఉంది. ఇలా ఇక్కడ ఓన్లీ మీకు 8 ఫ్రేమ్స్ చూపిస్తున్నాను. ఇమాజిన్ ద మెయిన్ మెమరీ హ్యాస్ గాట్ 1000 ఫ్రేమ్స్. ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చుగా. సో ఇప్పుడు మీకు పేజ్ నెంబర్ అంటే ఏంటో తెలిసింది కదా. పేజ్ నెంబర్ అంటే ఏమీ లేదు, P1 మొత్తం అడ్రస్ స్పేస్ ని నేను ఈక్వల్ పార్ట్స్ గా విడగొడుతున్నాను. దాన్ని పేజెస్ అంటున్నాను. అలానే నాకున్న మెయిన్ మెమరీ, ఫిజికల్ మెమరీ మొత్తాన్ని కూడా అవే లెక్కన విడగొట్టుకుంటూ వచ్చాను అనుకోండి, దాన్ని ఫ్రేమ్ అంటాను.
సో నాకు ఒక పేజ్ ఉంది, ఒక పేజ్ని తీసుకెళ్ళి నేను ప్లేస్ చేయాలి అంటే ఒక ఫ్రేమ్ సరిపోతుంది. 1 పేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రేమ్ సైజ్. సో ఒక పేజ్ని తీసుకెళ్ళి ఒక ఫ్రేమ్ లో ప్లేస్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు డి అంటే ఏంటి సార్? 2 పార్ట్స్ అన్నారు కదా, పి కామా డి అన్నారు కదా. ఇది చూడండి. సో సిపియు అనేది ఇప్పుడు ఒక లాజికల్ అడ్రస్ జనరేట్ చేసింది. ఆ లాజికల్ అడ్రస్ లో వాల్యూస్ ఏముంటాయి? పి కామా డి అనేది ఉంది. సో పి అనేది పేజ్ నెంబరు, డి అనేది ఏంటంటే అంటే ఆఫ్సెట్ అంటాం. చాలా చోట్ల డిని డిస్ప్లేస్మెంట్ అని కూడా పిలుస్తారు. వి ఆల్సో కాల్ ఇట్ యాస్ డిస్ప్లేస్మెంట్. ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నాకు లెట్ us assume that all these pages are 10 bytes in length. 10 bytes అనుకుందాం. సో 0 to 9, పేజ్ నెంబర్ 1 ఏమో 10 to 19, పేజ్ నెంబర్ 2 ఏమో 20 to 29, ఇదేమో 30 to 39. ఓకే, 4 పేజెస్, ఒక్కొక్క పేజీ 10 బైట్లు అనుకుందాం. సో ఈ 10 బైట్లను తీసుకెళ్ళి నేను ఫ్రేమ్ లో పెట్టాను. సో పేజ్ 10 బైట్లు అంటే ఫ్రేమ్ కూడా 10 బైట్లేగా. నౌ ఇఫ్ ఐ వాంట్ టు get to an instruction which is at 14th byte లో ఉన్న ఇన్స్ట్రక్షన్ నాకు కావాలి. ఎలా తీసుకొస్తారు సార్? హౌ డు యూ జనరేట్ ద అడ్రస్? హౌ డు యూ డూ ద అడ్రస్ బైండింగ్? ఇప్పుడు నాకు సిపియుకి ప్రాసెస్ P1 అనే దాంట్లో 14th byte లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి రావాలి. హౌ డు ఐ సే ఇట్? 14 అనేది ఏ పేజ్ నెంబర్ లో ఉంది? పేజ్ నెంబర్ 1 లో ఉంది. సో ద లాజికల్ అడ్రస్ జనరేట్ చేసిన దాంట్లో పేజ్ నెంబర్ 1. తర్వాత ఇప్పుడు నాకు 14th బైట్ అని తెలియాలి. 14th బైట్ నాకు ఎలా తెలుస్తుంది? స్టార్టింగ్ బైట్ ఎంత పేజ్ 1 లో? 10. సో 10 నుంచి 14 అంటే ఎంత దూరంలో ఉంది? 4 దూరంలో ఉంది. సో ది ఆఫ్సెట్ విల్ బి 4. దిస్ 4 విల్ టెల్ యూ that which byte is the desired instruction from the starting byte of the frame or your page. పేజ్ లో ఫస్ట్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నావో చెప్తుంది. సో ఇప్పుడు ఈ 1,4 అనేది నా లాజికల్ అడ్రస్ జనరేట్ అయింది. దీని అర్థం ఏంటి? పేజ్ నెంబర్ 1 లో టాప్ నుంచి 4th బైట్ లో ఇన్ఫర్మేషన్ కావాలి అని. మరి మీ ఎంఎంయు అంటే మీ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ దీన్ని రెండింటిని బేస్ చేసుకుని 14 అని ఎలా తీసుకొస్తుంది సార్? చెక్ దిస్ అవుట్. పి కామా డి ఇస్ జనరేటెడ్. ఇప్పుడు నాకు పేజ్ నెంబర్ 1 అనేది ఏ ఫ్రేమ్ లో ఉందో తెలియాలిగా. ఏ ఫ్రేమ్ లో ఉందో ఎలా తెలుస్తుంది నాకు? పేజ్ టేబుల్ దగ్గరికి వస్తాను. యువర్ పేజ్ టేబుల్ విల్ టెల్ మీ యువర్ కరస్పాండింగ్ పేజ్ నెంబర్ 1 ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రేమ్ నెంబర్ 4. ఫ్రేమ్ నెంబర్ 4 లో ఉందన్న విషయం తెలిసింది నాకు. ఓకే, సో ఫ్రేమ్ నెంబర్ 4 లో ఉందని తెలిసింది. సో దెన్ ఐ గో హియర్ అండ్ ఐ విల్ ఫైండ్ అవుట్ ది కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ వాల్యూ. ఫ్రేమ్ నెంబర్ 4 అని తెలిసింది. I will go to that particular frame number 4 and ఈ డిస్ప్లేస్మెంట్ వాల్యూ మారదుగా. ఎందుకంటే పేజీ 10 bytes, ఫ్రేమ్ 10 bytes. సో ఈ పేజ్ లో ఫస్ట్ నుంచి 4th బైట్ కావాలి. అలానే ఫ్రేమ్ లో కూడా ఫస్ట్ నుంచి 4th బైటే కావాలి నాకు. ఇది మారదు కాబట్టి I will simply go here, calculate that 4th byte from the top and I will fetch that instruction from here and I will pass it on to the CPU. The steps taken by the MMU to translate a logical address generated by the CPU to a physical address. సో ఒక లాజికల్ అడ్రస్ CPU కనుక జనరేట్ చేస్తే దాన్ని ఫిజికల్ అడ్రస్ కింద మార్చాలి. ఫిజికల్ అడ్రస్ కింద మారిస్తేనే ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేసుకోవడానికి నాకు కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఎక్స్ట్రాక్ట్ ద పేజ్ నెంబర్ P అండ్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఇండెక్స్ ఇన్ టు ద పేజ్ టేబుల్. ఇప్పుడు మనం చేసింది అదేగా. ఇప్పుడు నాకు 14th బైట్ కావాలి. సో ఏం కావాలి నాకు? పేజ్ నెంబర్ 1 అని చూపిస్తాను. నాకు వచ్చే వాటిలో ఏముంటాయి? దెర్ ఆర్ 2 values in the logical address generated by the CPU. The first value is your page number. The second value is your offset. So page number ఎంత నాకు? ఈ 14th అనేది ఎందులో ఉంటుంది? పేజ్ నెంబర్ 1 లో ఉంది. సో 1, నా పేజ్ నెంబర్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది? 10 నుంచి 19 వరకు అనుకోండి. నాకు 14th బైట్ కావాలంటే 10 కి 4 కలపాలి. సో the offset is 4 and extract the corresponding frame number F from the page table. ఇప్పుడు నాకు ఈ 14th బైట్ అనేది ఎక్కడుందో నాకు తెలియదు. సో ఈ 14th P1 అనే ప్రాసెస్ లో 14th బైట్ లో ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయాలి అన్నాను. సో నాకు CPU నా లాజికల్ అడ్రస్ ఏం జనరేట్ చేసింది? 1,4 జనరేట్ చేసింది. 1,4 నుంచి నేను ఇక్కడికి వెళ్తాను. సో ఈ పేజ్ నెంబర్ 1 నుంచి ఇండెక్స్ తీసుకుంటే నాకు పేజ్ నెంబర్ 1 ఎక్కడ ఉందని తేలింది? ఫ్రేమ్ నెంబర్ 4 లో ఉందని తేలింది. రైట్. సో ఫ్రేమ్ నెంబర్ 4 లోంచి తీసుకుంటాను నేను. ఓకే, సో ఫ్రేమ్ నెంబర్ 4 లోంచి తీసుకుని దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? 4. ఈ ఫ్రేమ్ నెంబర్ 4 అంటే ఏంటి? మళ్ళీ సేమ్ 10 బైట్సేగా. 10, 20, 30, 40, 50. సో ఫ్రేమ్ నెంబర్ 4 అంటే ఎంత నాకు? అరౌండ్ ఐ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ 40 to 49.
ఓకే, అంటే 44th బైట్ లో ఈ 14th అనేది ఉంది అని తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇక్కడికి వచ్చి మీ సిపియు ఫ్రేమ్ నెంబర్ 4 లో 44th బైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తీసుకుని సిపియుకి ఇస్తుంది. మా సిపియుకి P1 అనే ప్రాసెస్ లో 14th బైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇస్తున్నాము. యాజ్ ద ఆఫ్సెట్ డి డస్ నాట్ చేంజ్. ఎందుకు చేంజ్ అవ్వదు? పేజ్ లో ఉన్నాయి 10 బైట్సే, ఫ్రేమ్ లో ఉన్నది 10 బైట్సే. సో 10 బైట్స్ లో ఉన్నప్పుడు 4వ బైట్ లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా అనుకోండి, ఇక్కడ 10 అక్కడ 10. సో ఫోర్త్ బైట్ అనే పొజిషన్ మారదు కాబట్టి కేవలం పేజ్ నెంబర్ ప్లేస్ లోంచి ఫ్రేమ్ నెంబర్ తీసుకుని నేను డైరెక్ట్ యాక్సెస్ తీసుకుంటాను. దిస్ పేజ్ నెంబర్ ఐ విల్ గో చెక్ ఇన్ ద పేజ్ టేబుల్. నౌ ఐ నో దట్ in which frame is my page residing. I will go there and I will put that frame number here. I'll simply copy the displacement value or the offset value, go there, fetch that byte and pass it on to the CPU. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు గెట్ ఇట్ క్లియర్. ఒకటే బండ గుర్తు. పేజింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ విచ్ అలౌస్ ఏ ప్రాసెసెస్ ఫిజికల్ అడ్రస్ స్పేస్ టు బి నాన్ కంటిగ్యుయస్. ఇంతకు ముందు ప్రాసెస్ మొత్తాన్ని నేను మెయిన్ మెమరీలోకి తీసుకురావాలి అంటే మొత్తాన్ని ఒకే చోట డంప్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. దేర్ ఆర్ మెనీ అదర్ ఇష్యూస్. అలా కాకుండా నాన్ కంటిగ్యుయస్ మెమరీ అలొకేషన్ లో పేజింగ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏం చేస్తామంటే నాకు అవైలబిలిటీ ఉన్న మెయిన్ మెమరీ మొత్తాన్ని ఫ్రేమ్స్ కింద విడగొట్టేస్తాను. ఏదో ఒక సైజు 4 KB, 4 KB, 10 KB, 20 KB ఇష్టం. ఏదో ఒక ఫిక్స్డ్ సైజు ఫ్రేమ్స్ కింద విడగొట్టాను. నువ్వు ఏ సైజ్ అయితే ఫ్రేమ్ తీసుకుంటున్నావో ప్రతి ప్రాసెస్ అడ్రస్ స్పేస్ అంటే లాజికల్ అడ్రస్ స్పేస్ ని కూడా పేజెస్ కింద విడగొడతాను. అంటే ఆ ప్రాసెస్ ఎంత అని ఎవరిని అడిగితే ఎన్ని పేజెస్ అనే రూపంలో చెప్తాను. ప్రాసెస్ P1 కంటైన్స్ 4 పేజెస్, ప్రాసెస్ P2 కంటైన్స్ 6 పేజెస్. అంటే ప్రాసెస్ సైజ్ ని పేజెస్ లో డివైడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎప్పుడైతే P1 అనే దాన్ని తీసుకొచ్చి నేను మెయిన్ మెమరీలో ప్లేస్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడు ప్రాసెస్ P1 సంబంధించిన 4 పేజీలని తీసుకొచ్చి 4 ఫ్రేమ్స్ ఎతికి పట్టుకుని ఖాళీ ఫ్రేమ్స్ అందులో ప్లేస్ చేస్తే నా పని అయిపోతుంది. కానీ మరి అడ్రస్ బైండింగ్ కరెక్ట్ గా జరగాలి అంటే ఏ ప్రాసెస్ పేజీ ఏ ఫ్రేమ్ లో ఉందో నాకు తెలియాలి. నాకు తెలియాలి అంటే దానికోసం నేను పేజ్ టేబుల్ మెయింటైన్ చేస్తాను. ఏ పేజ్ టేబుల్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ ఎవ్రీ ప్రాసెస్ సో దట్ ద ప్రాసెస్ నోస్ at which frame in the main memory is its page located. ఆ ప్రాసెస్ సంబంధించిన ఏ పేజీ ఏ ఫ్రేమ్ లో ఉంది అని చెప్పడానికి పేజ్ టేబుల్ ని మెయింటైన్ చేస్తాను. Now we'll go in depth into these things a little bit more. You can see the page size, like the frame size, is defined by the hardware. General hardware define చేస్తుంది. The size of a page is a power of 2, varying between 512 bytes to 1 GB per page. అదే ఆర్కిటెక్చర్ ని బట్టి అది 512 bytes నుంచి 1 GB లోపు ఎంత వరకు అన్నా ఉండొచ్చు ఒక పేజ్ సైజ్ అనేది. సార్ ఈ పవర్ ఆఫ్ 2 అని ఎందుకు చెప్తున్నారు సార్? మీ పవర్ ఆఫ్ 2 అంటే ఏంటి ఇంట్రెస్టా? ద రీజన్ వై వి సెలెక్ట్ పవర్ ఆఫ్ 2 యాజ్ ఎ పేజ్ సైజ్ is simply because the translation of a logical address into a page number and page set is very easy. పేజ్ నెంబర్ కి పేజ్ ఆఫ్సెట్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు పవర్స్ ఆఫ్ 2 కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా తేలిగ్గా చేయొచ్చు అది. అఫ్ కోర్స్ ఐ విల్ షో యూ అనదర్ ఎగ్జాంపుల్ టు క్లారిఫై దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో. ఈ స్టేట్మెంట్ చదవండి, దీన్ని కూడా నేను చేసి చూపిస్తాను. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద లాజికల్ అడ్రస్ స్పేస్, ఒక ప్రాసెస్ కి సంబంధించిన లాజికల్ అడ్రస్ స్పేస్ ని నేను 2m అనేది తీసుకుంటే, if I assume that the size of the logical address is 2m and a page size is 2n, అన్ని పవర్స్ ఆఫ్ 2 లో రాస్తున్నాను బైట్స్ అనుకుంటే, then m minus n will give you the logical address, or m minus n gives you the page number and the n tells you the page offset. అంటే ఏంటి సార్? ఐ విల్ షో యూ విత్ స్మాల్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఇలా ఉంటుందండి. పేజ్ నెంబర్ P ఆఫ్సెట్ D అన్నాను. సో పేజ్ నెంబర్ P లో ఎలా అని తెలుసుకోవాలి అంటే m మైనస్ n. ఇక్కడ m n ఏంట్రా అంటే, ఒకటేమో ది 2m కరస్పాండ్స్ టు ది లాజికల్ అడ్రస్ స్పేస్ మొత్తం కలిపితే, n ఏమో నెంబర్ ఆఫ్ పేజ్ సైజ్ ఎంత అనేది. The number of bits in page number and number of bits in the frame number need not be identical. సో ఎన్ని పేజెస్ ఉంటాయి, ఎన్ని ఫ్రేమ్ నెంబర్స్, ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి అనేది ఐడెంటికల్ ఉండాల్సిన పని లేదు. ద నెంబర్ ఆఫ్ బిట్స్ సైజ్ ఒకటే, కానీ ద నెంబర్ ఆఫ్ బిట్స్ దట్ కరస్పాండ్ టు ది నెంబర్ ఆఫ్ పేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ నీడ్ నాట్ బి ఐడెంటికల్.
పేజ్ నెంబర్ లో ఉన్న బిట్స్ ఏమో ఒక ప్రాసెస్ కి సంబంధించిన లాజికల్ అడ్రస్ స్పేస్ రేంజ్ ని డిఫైన్ చేస్తే, నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద ఫ్రేమ్ ఏమో మొత్తం ఫిజికల్ అడ్రస్ స్పేస్ ని డిఫైన్ చేస్తుంది. అంతేగా మరి, ఫిజికల్ అడ్రస్ స్పేస్ ని విడగొడితే ఫ్రేమ్స్. సో నీకు పవర్స్ ఆఫ్ 2 లో చెప్తున్నాను కాబట్టి, నీకు ఫ్రేమ్ నెంబర్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయని చెప్తే ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ ని బట్టి నీకు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ వస్తుంది, అంటే ఫిజికల్ అడ్రస్ స్పేస్ వస్తుంది. అలానే ప్రతి ప్రాసెస్ కి లాజికల్ అడ్రస్ స్పేస్ ని నేను పేజెస్ కింద విడగొడుతున్నాను కాబట్టి, ద కరస్పాండింగ్ బిట్స్ ఇన్ ద పేజ్ నెంబర్ విల్ టెల్ యూ ద రేంజ్ ఆఫ్ ది లాజికల్ అడ్రస్ స్పేస్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రాసెస్. నౌ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ వన్ ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్ అనుకుందాం P1. ఇది మీ మెయిన్ మెమరీ అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ మెయిన్ మెమరీ. ఓకే, నౌ ఈ ప్రాసెస్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 4 పేజీలు ఉన్నాయి. రైట్. సో ఒక్కొక్క పేజీ 4 bytes అనుకుందాం. You can see, consider the example in which a process has 16 bytes of logical memory అన్నాడు. It has 16 bytes of logical memory. సో ఇంతకేమనుకున్నాం, if 2 power m denotes the logical address space అన్నాను. ఇప్పుడు దీని కరస్పాండింగ్ m వాల్యూ ఎంత నాకు 4. ఎందుకు సార్, 2 power 4 is equal to 16 కాబట్టి. సో నా లాజికల్ అడ్రస్ స్పేస్ 16 బైట్లు. 2 power m తో డినోట్ చేస్తే 2 power m is equal to 16, which gives me m is equal to 4. బానే ఉంది. మ్యాప్డ్ ఇంటూ 4 byte పేజెస్ అన్నాడు. అంటే పేజ్ సైజ్ ఎంత, 4 bytes. ఇంతకేమనుకున్నాం మనం, 2 power n కరస్పాండ్స్ టు ది సైజ్ ఆఫ్ ద పేజ్ అన్నాను. అంటే 2 power n is equal to 4 అన్నాను అనుకోండి, n వాల్యూ ఎంత వస్తుంది నాకు, 2 వస్తుంది. సో m వాల్యూ 4, n is equal to 2. m ఏమో మొత్తం అడ్రస్ స్పేస్ ని బట్టి చెప్పాను, మొత్తం లాజికల్ మెమరీ అడ్రస్ స్పేస్ ఎంత, 16 bytes అన్నాడు. ఒక పేజ్ సైజ్ ఎంత, 4 bytes అన్నాడు. అంటే ఎన్ని పేజెస్ వస్తాయి నాకు, 4 pages వచ్చినాయిగా. ఇది పేజ్ నెంబర్ 0, ఇది పేజ్ నెంబర్ 1, ఇది పేజ్ నెంబర్ 2, ఇది పేజ్ నెంబర్ 3. సార్ మీకు ఈ పేజ్ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్, గుర్తుందా, మనకి m-n ది లాజికల్ అడ్రస్ ఆఫ్, ఇక్కడ రాస్తాను, ద లాజికల్ అడ్రస్ ఆఫ్ m-n denotes the page number. సో m-n ఎంత, 2 bits. సో 2 bits అంటే ఎంత, 0 1 2 3. అలానే దిస్ కరస్పాండ్స్ టు ది ఆఫ్సెట్, 2 bits కదా n అంటే. సో ఆఫ్సెట్ కూడా ఎలా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇదంతా ఎందుకు సార్, నౌ let us see how this logical address is mapped to the physical address. ఈ 4 పేజీలు 4 frames లో లోడ్ చేశాను. నా మొత్తం ఫిజికల్ మెమరీ ఎంత, 32 bytes అనుకుందాం. సో ఎప్పుడైతే పేజ్ సైజ్ 4 bytes అన్నానో, నా ఫ్రేమ్ సైజ్ కూడా ఎంత అవుతుంది, 4 bytes అవుతుంది. బికాస్ పేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేమ్ సైజ్. నేను ఏ ఫ్రేమ్ సైజ్ ఎంత ఉంటుందో నా పేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే 4 byte పేజ్ అన్నానో, ఆటోమేటిక్ గా ఫ్రేమ్ కూడా 4 bytes. నౌ యూ హ్యావ్ టు సీ హౌ ఈచ్ వన్ ఆఫ్ దీస్ లాజికల్ అడ్రస్ ఈజ్ మ్యాప్డ్ టు ది ఫిజికల్ అడ్రస్ హియర్. ఈ లాజికల్ నుంచి ఫిజికల్ కి ఎలా మ్యాప్ చేస్తాను, లెట్ us see. ఇది అర్థమైంది కదా. m4 n2 m-n is equal to 2 bits కాబట్టి పేజ్ నెంబర్ 0 1 2 3. అలానే n is equal to 2 కాబట్టి నా ఆఫ్సెట్ వాల్యూస్ కూడా 0 1 2 3 రేంజ్ లోనే ఉంటాయి. నౌ లెట్ మీ షో యూ. ఫస్ట్ మొదటి దాంతో స్టార్ట్ చేద్దాం. లాజికల్ అడ్రస్ 0 నుంచి నాకు ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేయాలి. ఐ వాంట్ ఏ కావాలి నాకు. సో ఏ కి లాజికల్ అడ్రస్ ఏంటి చెప్పండి. ఏ కి లాజికల్ అడ్రస్ ఏంటి, పేజ్ నెంబర్ ఈజ్ ఫర్ ఏ. నాకు ఈ ఇన్స్ట్రక్షన్ కావాలి, ఏ అనేది ఈ బైట్ లోది. సో ఏ అనే దానికి లాజికల్ అడ్రస్ జనరేట్ CPU ఎలా జనరేట్ చేస్తుంది, పేజ్ నెంబర్ 0, ఆఫ్సెట్. ఆఫ్సెట్ ఏం లేదుగా, ఫస్ట్ ఇదే కదా, ఇట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద పేజ్ కాబట్టి 0, 0 అనేది జనరేట్ చేసింది CPU. ఇప్పుడు ఈ 0, అనే 0 నుంచి ఏ అనేది ఇక్కడ ఎక్కడుంది, 20th పొజిషన్ లో ఉంది, ఫ్రేమ్స్ లో 20th byte లో ఉంది. సో దీని నుంచి నాకు 20th byte లో ఏ ఉంది అనే విషయం అలా తెలుస్తుంది సార్. చెక్ దిస్ అవుట్. ఐ గో టు ద పేజ్ టేబుల్. ఐ చెక్ ఇన్ దిస్ పేజ్ టేబుల్ వేర్ పేజ్ నెంబర్ 0 ఈజ్. పేజ్ నెంబర్ 0 ఏ ఫ్రేమ్ లో ఉంది, బికాస్ దిస్ కరస్పాండ్ టు ది ఫ్రేమ్. ఇది ఫ్రేమ్ కాబట్టి పేజ్ నెంబర్ 0 ఈ సిచ్యువేటెడ్ ఎట్ ఫ్రేమ్ నెంబర్ 5. సో ఒక్కొక్క ఫ్రేమ్ సైజ్ ఎంత, 4 bytes. సో 5 into 4 ప్లస్ ఆఫ్సెట్ ఎంత, 0 కదా, 0. అంటే నాకు ఏ అనే వాల్యూ 20th byte దగ్గర ఉంది అనే విషయం తెలిసిపోయింది. 20th byte. సో I automatically will go to the 20th location in my frames
ఇన్ మై ఫిజికల్ మెమరీ ఫెచ్ ఏ. ఇక్కడే ఉంది ఏ ఉంది. సార్ మరి మీరు ఫస్ట్ తీసుకున్నారు, ఈజీ తీసుకున్నారు కదా, లెట్ us ట్రై వన్స్ అగైన్. ఇంకోటి తీసుకుందాం. ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్. లెట్ us ట్రై 3 తీసుకుందాం. ఫస్ట్ పేజ్ లోనే 3 తీసుకుందాం. అంటే డి అనే ఇన్స్ట్రక్షన్ కావాలి, నాకు డి అనే బైట్ కావాలి. సో డి అనే బైట్కి నాకు వచ్చే లాజికల్ అడ్రస్ ఏంటి, మళ్ళీ పేజ్ నెంబర్ 0. కానీ ఆఫ్సెట్ ఎంత, 0 నుంచి ఎంత దూరంలో ఉంది, 1 2 3 థర్డ్ పొజిషన్ లో ఉంది. సో 0,3 విల్ బి ది ఆఫ్సెట్. వన్స్ అగైన్ గో హియర్. అండ్ 0 అనేది ఏ ఫ్రేమ్ లో ఉంది, 5th ఫ్రేమ్ లో ఉంది. ఒక ఫ్రేమ్ కి ఎన్ని బైట్స్, 4 బైట్స్. సో 5 into 4 ప్లస్ ఆఫ్సెట్ ఎంత 3. అంటే డి అనేది 23rd బైట్ లో ఉంది, ఉందా లేదా, ఇది 20 21 22 23. ఐ గాట్ ద పొజిషన్ ఆఫ్ డి. సరిపోయిందిగా. ఇంకోటి తీసుకుందాం. లెట్ us గో ఫర్ జే కావాలనుకుందాం. లెట్ us assume ఐ వాంట్ జే అనే బైట్ కావాలి. సో జే అనే దానికి నా లాజికల్ అడ్రస్ ఏమవుతుంది చెప్పండి. పేజ్ నెంబర్ ఎంత 2, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పేజ్ నెంబర్ 2, కామా దీని ఆఫ్సెట్ ఎంత, ఫస్ట్ పొజిషన్, పేజ్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఒక బైట్ దూరంలోనే ఉంది, కామా 1 అవుతుంది. ఇప్పుడు జే పేజ్ నెంబర్ 2 ఏ పొజిషన్, ఏ ఫ్రేమ్ లో ఉంది, ఫ్రేమ్ నెంబర్ 1 లో ఉంది. సో 1 into 4 ప్లస్ 1. సో జే ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 5th బైట్ లో ఉంది. నాకు అదేగా వచ్చింది, 4 + 1 5. సో automatically based on this logical address of 2,1, my CPU is going to go and fetch the J from 5th byte location of your frame. ఇంకోటి కూడా తీసుకోండి, 14 తీసుకుందాం. అంటే ఓ, దిస్ ఇస్ ద లాస్ట్ విల్ ట్రై. ఓ కావాలి. పేజ్ నెంబర్ ఎంత 3. సో ఓకి లాజికల్ అడ్రస్ ఏమవుతుంది, పేజ్ నెంబర్ 3, ఆఫ్సెట్ ఎంత, ఫస్ట్ పొజిషన్ ఇది 0 ఆఫ్సెట్, ఇది 1 ఇది 2. సో ఆఫ్సెట్ కామా 2 అవుతుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 3 అనేది ఏ ఫ్రేమ్ లో ఉంది, ఫ్రేమ్ నెంబర్ 2 లో ఉంది. సో 2 into 4 బైట్స్. సార్ ఈ 4 ఎందుకు వేస్తున్నారు సార్, ఎందుకంటే ఒక ఫ్రేమ్ 4 బైట్స్ కదా, పైనుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏ పొజిషన్ లో ఉంటే అన్ని బైట్స్ అది. సో 2 into 4 + 2 అంటే ఎంత 10, ఉందా లేదా, 8 9 10. ఓ ఇస్ 10th పొజిషన్. అలా లాజికల్ అడ్రస్ నుంచి ఫిజికల్ అడ్రస్ కి మ్యాప్ చేస్తున్నాను నేను బై యూజింగ్ ది పేజ్ టేబుల్. పేజ్ టేబుల్ ఏం చెప్తుంది, ఈ 4 పేజీలు ఏ ఫ్రేమ్స్ లో ఉన్నాయో చెప్తున్నాం. ఐఎమ్ సేయింగ్ ద పేజ్ టేబుల్ విల్ టెల్ యూ దట్ ద పేజ్ ఆఫ్ ఈచ్ పేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ రిసైడింగ్ ఎట్ విచ్ ఫ్రేమ్. ఏ ఫ్రేమ్ లో ఈ పేజెస్ ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నాను, దాన్ని బేస్ చేసుకుని అడ్రస్ బైండింగ్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ డూ ద అడ్రస్ బైండింగ్, దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ లెర్నింగ్ పేజింగ్. పేజింగ్ నేర్చుకోవాల్సిన పని ఉంది మనకి, అడ్రస్ బైండింగ్ చేయనప్పుడు. అడ్రస్ బైండింగ్ కంపల్సరీగా చేయాలి. సో ద లాజికల్ అడ్రస్ ఈజ్ నౌ మ్యాప్డ్ టు ద ఫిజికల్ అడ్రస్. ఏ పర్టికులర్ పొజిషన్ లో ఉన్న బైట్ అయినా సరే తీసుకొస్తున్నాను. హోప్ఫుల్లీ నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఆఫ్సెట్ డి. ఎందుకంటే ఒక పేజ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఒక బైటే ఉండదు, 20 30 ఉండొచ్చు. అందులో ప్రతిదీ నాకు అవసరంలా, ఏదో ఒక బైటే అవసరం అవుతుంది, లేదా ఒక పొజిషన్ లో ఉన్నదే అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఆఫ్సెట్ ని బట్టి ఆ పొజిషన్ కి డైరెక్ట్ గా వెళ్తాను నేను. ఓకే, నౌ మూవింగ్ ఆన్. పేజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డైనమిక్ రీలొకేషన్. అంతేగా డైనమిక్ రీలొకేషన్ ఎందుకు సార్, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక పేజీని తీసుకెళ్లి ఫ్రేమ్ లో ప్లేస్ చేస్తున్నప్పుడు మన ఎగ్జిక్యూషన్ టైంలో ప్రతి లాజికల్ అడ్రస్ ని ఒక ఫిజికల్ అడ్రస్ తో బైండ్ చేస్తాం. ఎవ్రీ లాజికల్ అడ్రస్ ఈజ్ బౌండ్ బై ద పేజింగ్ హార్డ్వేర్ టు సమ్ ఫిజికల్ అడ్రస్. పేజ్ లో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఇక్కడ చూడండి, ఈ పేజ్ లో అంటే ఈ ప్రాసెస్ సంబంధించిన ప్రతి లాజికల్ అడ్రస్ ఒక ఫిజికల్ అడ్రస్ కి బైండ్ అయి ఉందా లేదా. అండ్ ఎగ్జిక్యూషన్ టైంలో నాకు ఎక్కడ ఏ అడ్రస్ కావాలో నేను తీసుకురాగలుగుతాను. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ డైనమిక్ రీలొకేషన్. వెన్ ఏ పేజింగ్ స్కీమ్ ఈజ్ యూస్డ్, దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఎందుకు ఉండదు, బికాస్ అవైలబిలిటీలో ఉన్న మెయిన్ మెమరీ మొత్తాన్ని ఫ్రేమ్స్ కింద విడగొట్టేశాను నేను. యువర్ ఎంటైర్ ఫిజికల్ మెమరీ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్, అండ్ విచ్ ఎవర్ ఫ్రీ ఫ్రేమ్ ఈస్ దేర్ యూ కెన్ యూజ్ ఇట్. అవునా. సో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చే ఛాన్సే లేదు. కానీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఎందుకు వస్తుంది సార్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఎందుకు వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అస్యూమ్ దట్ ఒక పేజ్ సైజ్, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ పేజ్ సైజ్ ఈజ్ 2048 బైట్స్ అనుకుందాం. ఒక పేజ్ సైజ్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద ఓఎస్ అనుకుందాం.
Imagine that a page size is 2048 bytes and I am having a process which is oka process mottam size 25,000 bytes అనుకోండి. దీనికి ఎన్ని పేజెస్ కావాలి చెప్పండి? If a page size is 2048 bytes and if a process logical address space is 25,000 bytes, how many pages do I require? 13 pages అవసరం అవుతాయి. 13 pages అవసరం అవుతాయి. ఈ 13 pages లో ఫస్ట్ 12 pages నిండిపోతాయి. సో 12 into 20 48 నిండిపోతుంది మనకి. దీనికి అరౌండ్ యూ విల్ గెట్ 24,576 bytes అయిపోతాయి మనకి ఇక్కడే. అండ్ 13th page కి వచ్చేటప్పటికి you will have how many bytes? 424 bytes are left. సార్ 424 bytes ఏ ఉంది కదా అని చెప్పి ఈ పేజీలో లేదా పక్క పేజీలో ఇరికించడానికి కుదరదు. I have to give it a 13th page. 13th page ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే 13th page ని అలొకేట్ చేశానో 13th page లో 424 bytes ఏ ఉన్నాయో which leads to an internal fragmentation of how many bytes? 1624 bytes internal fragmentation లో పోతుంది. అంటే నా పేజ్ సైజ్ 2048 కానీ నేను యూటిలైజ్ చేసుకుంటుంది 424 bytes ఏ. అప్పుడు నాకు ఎంత మిగిలిపోతుంది? 1624 bytes మిగిలిపోతుంది. ఇలా పేజింగ్ లో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకు సార్? హియర్ వన్ సింపుల్ రూల్ ఈస్ ఫ్రేమ్స్ ఆర్ అలొకేటెడ్ యాజ్ యూనిట్స్. అంటే ఫ్రేమ్ ని అలొకేట్ చేస్తున్నాను అంటే మొత్తం ఫ్రేమ్ ని ఇవ్వాల్సిందే. అందులో నువ్వు ఒక్క బైట్ వాడుకున్నా మొత్తం ఫ్రేమ్ నీ కిందే ఉంటుంది. ఇన్ వర్స్ట్ కేస్ ఏ ప్రాసెస్ వుడ్ నీడ్ n pages plus 1 byte. ఇదే నేను ఇప్పుడు 25,000 bytes కాకుండా 24,577 bytes అన్నాను అనుకోండి. ఇఫ్ యు ఇమాజిన్ దట్ ద ప్రాసెస్ స్పేస్ ఈస్ 24,577 bytes అన్నాను అనుకోండి, అప్పుడు కూడా నాకు 13 pages కావాలి. ఎందుకు సార్? ఎందుకంటే 12 pages కి 24,576 bytes ఫిల్ అయిపోతే ఆ ఒక్క బైట్ కోసం 13th page తీసుకోవాల్సిందే నేను. సో ఇది వర్స్ట్ కేస్ సినారియో. దట్ మీన్స్ ఇన్ a worst case scenario you will be wasting at most 1 page. It would be allocated n plus 1 frames resulting in an internal fragmentation of almost an entire frame. Okay, so worst case scenario lo if you see a process would be need n pages plus 1 byte. In the paina cheppina example lo laga larger page sizes waste more memory కానీ they are more efficient in terms of overhead. జనరల్ గా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేసినప్పుడు లార్జ్ మెమరీ బ్లాక్స్ అయితే ఈజీగా ఉంటుంది. అందుకని జనరల్లీ పేజ్ సైజెస్ చిన్నవి పెట్టం. మోడర్న్ ట్రెండ్స్ హావ్ బీన్ టు ఇంక్రీజ్ ద పేజ్ సైజెస్ అండ్ సమ్ సిస్టమ్స్ ఈవెన్ హ్యావ్ మల్టిపుల్ సైజ్ పేజెస్ టు ట్రై అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడర్న్ డేస్ ద పేజ్ సైజెస్ ఆర్ టిపికల్లీ ఎదర్ 4 KB ఆర్ 8 KB. అండ్ మనం అనుకున్నట్టు కొన్ని సిస్టమ్స్ విండోస్ 10 అనుకోండి, those Windows 10 supports page sizes of either 4 KB and 2 MB. అదే లైనక్స్ తీసుకుంటే లైనక్స్ సపోర్ట్స్ 2 page sizes. ఒకదాన్ని డిఫాల్ట్ పేజ్ సైజ్ అంటాము which is usually 4 KB and the other one is an architecture dependent larger page size. దాన్ని మనం హ్యూజ్ పేజెస్ అని కూడా పిలుస్తారు లైనక్స్ లో. ఎప్పుడైతే ఈ మల్టిపుల్ సైజ్ పేజెస్ అనేది విండోస్ 10 సపోర్ట్ చేస్తుంది, లైనక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 supports your 4 KB and 2 MB sizes, whereas in Linux you have one of it is 4 KB and the second one is architecture dependent larger page size. దాన్ని మనం హ్యూజ్ పేజ్ అని పిలుస్తాం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ we are. అండ్ పేజ్ టేబుల్ ఎంట్రీస్ జనరల్లీ ఫ్రేమ్ నెంబర్స్ అన్ని ఎలా ఉంటాయంటే 32-bit నెంబర్స్ తీసుకుంటాం. సో 32-bit నెంబర్స్ అంటే అలవింగ్ యాక్సెస్ టు 2^32 పేజ్ ఫ్రేమ్స్. సో 32-bit నెంబర్స్ అంటే ఏంటి? 32-bit numbers ante I can have up to 2^32 frames. Simple example, if I say it is a 2-bit number, 2-bit number ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి? 2-bit number లో 4 frames ఉంటాయి. 0 1 2 3 ఎలా వచ్చింది సార్? 2 square. అలానే 32-bit number అనుకోండి, ఎన్ని ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తా నేను? 2^32 ఫిజికల్ ఫ్రేమ్స్ సపోర్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఫ్రేమ్ 4 KB ఉందనుకోండి. ఇమాజిన్ దట్, అజ్యూమింగ్ దట్, ఎందుకంటే నేను జనరల్ గా పేజ్ సైజ్ 4 KB ఉంటుంది అన్నాను కదా. If you assume that each frame is 4 KB in size, then the total addressable memory space is 2^32.
4 KB అంటే ఎంత 2 power 12, that gives me 2 power 44, which is almost equal to 16 TB of addressable physical memory. నిజంగా 15 TB RAM 16 TB RAM ఉంటుందా? ఉండదండి. You will have lesser amount of memory space, but still you can have the capability of addressing 16 TB of your physical memory. అంటే 16 TB RAM కూడా సరిపడా ఉంటుంది. If you are using a typical 32-bit number and 4 KB size. Now, moving on. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అనేది సిస్టమ్ లోకి ఎగ్జిక్యూట్ అవ్వడానికి వస్తుందో దాని సైజు పేజెస్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది చూద్దాం. దిస్ ఇస్ న్యూ ప్రాసెస్. ఇది డిస్క్ లో ఉంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను మెమరీలోకి తీసుకురావాలి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ నీడ్ టు సీ ఇస్ ఈ ప్రాసెస్ కి ఎన్ని పేజెస్ ఉన్నాయి. 1 2 3. సో ఇట్ రిక్వైర్స్ 4 pages, right? It has 4 pages. So in order to bring this process into main memory, how many frames now I require? I require 4 frames. 4 frames తీసుకురావాలి. 4 frames కావాలి. Now the automatically what will do is the operating system maintains a list called as a free frame list. Operating system అనేది ఎప్పటికప్పుడు ఒక free frame list తయారు చేసి ఉంచుతుంది. ఇదేంట్రా అంటే which will tell you which frames are currently free. ఏ ఫ్రేమ్స్ అయితే ఫ్రీగా ఉన్నాయో అవి చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రాసెస్ ని నేను మెమరీలోకి తీసుకురావాలి అంటే ఆ ప్రాసెస్ కి ఎన్ని పేజెస్ అవసరం అవుతాయో చూస్తాను. చూసిన తర్వాత if I am having free frames readily available, then I will automatically place them. Place them అంటే చూడండి, ఫస్ట్ పేజ్ నెంబర్ 0 14 లో ప్లేస్ చేశాను. పేజ్ నెంబర్ 1 ఎక్కడ ప్లేస్ చేశాను చూడండి. నెక్స్ట్ ఏంటిది 13 లో ప్లేస్ చేశాను. సో ఈ లిస్ట్ లో 1 by 1 ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాను. ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మరి విషయం ప్రాసెస్ తెలియాలిగా. సో వన్స్ ద ప్రాసెస్ has been brought into memory and these pages are loaded into the frames, then its page table is populated. పేజ్ టేబుల్ లేకుండా అడ్రస్ మ్యాపింగ్ చేయలేను. సో ఎప్పుడైతే పేజెస్ నేను తీసుకొచ్చి ఫ్రేమ్స్ లో లోడ్ చేశానో దెన్ ఐ హావ్ టు గివ్ ది ప్రాసెస్ పేజ్ టేబుల్. ఏం రాసి ఉంటుందంటే if the process requires n pages, at least n frames must be available in memory. If n frames are available, they are allocated to this erroring process. అంటే ఈ ప్రాసెస్ కి కనీసం ఇప్పుడు 4 pages ఉన్నాయి అంటే it requires at least 4 frames. సో 4 frames నాకు ఫ్రీ ఫ్రేమ్ లిస్ట్ నుంచి తీసుకుని అలొకేట్ చేసుకుంటూ వెళ్తాను నేను. And the first page of the process is loaded into one of the allocated frames and the frame number is put in the page table for this process. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ అవైలబుల్ ఫ్రేమ్ ఏంటి 14. సో పేజ్ నెంబర్ 0 is placed in frame number 14 and that frame number 14 is put into the page table of the process. సో పేజ్ టేబుల్ ని పాపులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు దీనికి ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ లో 4 pages ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ వీ నీడ్ 8 pages or 10 pages అవసరం అవ్వచ్చు. సో అవసరమైనప్పుడు వీటిని కూడా మనం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ని బట్టి ఇచ్చుకుంటూ వెళ్తాం. సో if a particular process is having 10 pages, then automatically I will need 10 frames if at all that process needs to be brought into the memory. ఇలా మనం ఫ్రీ ఫ్రేమ్ లిస్ట్ లోంచి చేసుకుంటూ వెళ్తాం. This free frame list is actually maintained by the operating system. And an important aspect of paging is the clear separation between the programmer's view of memory and the actual physical memory. ఏంటి సార్ ఏం తేడా ఉంటుంది? The programmer's views the memory as one single space containing only this one program. ఎందుకంటే వాడి పేజెస్ కింద విడగొడుతున్న ఈ పేజింగ్ కాన్సెప్ట్ కానివ్వండి, అడ్రస్ బైండింగ్ కాన్సెప్ట్ కానివ్వండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ షోన్ టు ది యూజర్. యూజర్ కి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ద యూజర్ ప్రోగ్రామ్ is scattered throughout physical memory. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన ఎగ్జాంపుల్ లో ఈ పర్టికులర్ 4 pages అనేవి యూజర్ కి ఎలా కనిపిస్తాయంటే ఇట్ ఈస్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్. He doesn't know that it is divided into 4 pages and these 4 pages are divided across the entire physical memory. So physical memory మొత్తంలో స్కాటర్ చేసి పెట్టామన్న విషయం తెలియదు యూజర్ కి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. Now the logical addresses are translated into physical addresses. So this mapping is also hidden from the programmer and it is controlled by the operating system. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే a process has no way of addressing memory outside of its page table and the table includes only those pages that the process owns. సో మనం ఏం రాసుకుంటూ వచ్చాం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కి ఒక పేజ్ టేబుల్ ఉంటుంది అండ్ ఆ పేజ్ టేబుల్లో కరస్పాండింగ్ పేజ్ నెంబర్ ని బట్టి ఫ్రేమ్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో ఎనీ లాజికల్ అడ్రస్ జనరేటెడ్ బై దిస్ ప్రాసెస్ హ్యాస్ టు బి ఫ్రమ్ దిస్ పేజ్ టేబుల్ ఓన్లీ. ఎప్పుడైతే పేజ్ టేబుల్ లోంచే వస్తున్నాయో ఆ పేజ్ టేబుల్ లో ఏముంటాయి,
the page table will contain only the pages that this process owns. Where a process pages దీనికి సంబంధం లేదు కదా. So you can actually provide memory protection also. The operating system must be aware of the allocation details of physical memory. So physical memory allocation details అంటే ఏంటంటే ఫిజికల్ మెమరీలో మొత్తం ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఆ ఫ్రేమ్స్ ఎవరికి అలొకేట్ చేసి ఉన్నాయి, ఏ ఫ్రేమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, అండ్ టోటల్ హౌ మెనీ ఫ్రేమ్స్ ఆర్ దేర్, and out of those frames how many are allocated, how many are remaining, which are free. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఉండాలి. A single system wide data structure called a frame table is used to hold this information. It contains one entry for each physical page frame. సో ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర ఫ్రేమ్ టేబుల్ అనేది ఒకటి మెయింటైన్ చేసి ఆ ఫ్రేమ్ టేబుల్లో ప్రతి ఫ్రేమ్ కి ఒక ఇన్ఫర్మేషన్, అది ఆక్యుపైడా లేకపోతే ఎవరికైనా అసైన్ చేసామా, ఫ్రీ ఫ్రేమా అనేది ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు కాబట్టి it then can decide whether this frame can be allocated to a particular page of a process. And ఒక విషయం ఏంటంటే this paging will increase the context switching time. ఎందుకంటే ప్రతిసారి పేజెస్ ఇన్ అండ్ అవుట్ మూవ్ చేసిన ప్రతిసారి పేజ్ టేబుల్ ని తీసుకురావాలి, పేజ్ టేబుల్ ని అప్డేట్ చేయాలి. యు ఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ద ఓవర్ హెడ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పనిని ఇంక్రీజ్ చేస్తున్నాం. దానివల్ల పేజింగ్ అనేది మనకి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ వీ విల్ డిస్కస్ ఆ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం తగ్గాలి అంటే ఏంటంటే మనకి కొంత హార్డ్వేర్ సపోర్ట్ ఉండాలి. సో పేజింగ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ నెసెసరీ హార్డ్వేర్ సపోర్ట్ సో దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఓవరాల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఆ హార్డ్వేర్ సపోర్ట్ ఏంటి, అండ్ ప్రొటెక్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, అండ్ పేజ్ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, షేర్డ్ పేజెస్ ని పేజింగ్ ద్వారా మెమరీని షేర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. షేర్డ్ పేజెస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో టిల్ దెన్ గైస్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.